వేసవి వాతావరణంలో పెను మార్పులను సృష్టిస్తోంది. ఒకవైపు మండే ఎండలు, అనుకోకుండా అప్పుడే మరోవైపు వానలు. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంపై మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రశాంత్, రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఏదైతే భూ ఉపరితలం వేడెక్కడంతో పాటు ద్రోణి ఒకటి ఛత్తీస్గఢ్లో ఏర్పడిందని, ఛత్తీస్గఢ్లో ఏర్పడినటువంటి ఈ ద్రోణి ఈ రెండింటి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 5వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని కూడా చెప్పింది. ఈరోజు ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏదైతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు వడగళ్ల వర్షం కురుస్తుందని కూడా ప్రకటించింది. రేపు తూర్పు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో వడగళ్లతో కూడిన వర్షం కురుస్తుందని కూడా వెల్లడించింది. ఈరోజు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి 7 జిల్లాలకు, రేపు ఏదైతే 14 జిల్లాలు ఉత్తర పశ్చిమ తెలంగాణ జిల్లాలకు సంబంధించినటువంటి 14 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను అయితే జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. మొత్తంగా ఈ 5వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని ప్రకటించినప్పటికీ ఇవాళ రేపు మాత్రమే అటు వడగళ్ల వర్షం కురుస్తుందని అయితే తెలిపింది. అయితే ఏదైతే వేసవి సమయంలో కురిసే వర్షాలతో పాటు పిడుగుపాట్లు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అటు రైతులు అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగుపాట్లు ఏదైతే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడినప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. అటు ఏదైతే విద్యుత్ స్తంభాలతో పాటు చెట్ల కింద ఉండకూడదని కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తూ వస్తుంది. మొత్తంగానైతే ఈరోజు రేపు తెలంగాణ జిల్లాల్లో వడగళ్ల వర్షం కురుస్తుంది కాబట్టి అటు రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా జారీ చేసింది. ఎందుకంటే ఇప్పటికే వరి కూడా కోత దశకు వచ్చింది, అంతేకాకుండా మామిడి కూడా అయింది కాబట్టి ప్రధానంగా ఈ 2 పంటలకు సంబంధించిన రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు రేపు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసిన వాతావరణ శాఖ తర్వాత ఏదైతే 2-3 తేదీల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది, 4-5 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎల్లో హెచ్చరికలను అయితే జారీ చేసింది. ఈ రోజు రేపు ఆరెంజ్ హెచ్చరిక ఉన్న నేపథ్యంలో ఏసైనమైన వర్షం కురిసే అవకాశం ఉంది. ప్రధానంగానైతే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు సమయంలో ఎక్కువగా వర్షం కురిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు క్యూలో నింబస్ మేఘాలు కూడా ఏర్పడడం వల్ల సాయంత్రం సమయంలో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఈ వర్షాలు కురిసే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో వర్షం కురుస్తుంది. అంతేకాకుండా వడగండ్లు కూడా పడతాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే వర్షాల నేపథ్యంలో ఏదైతే టెంపరేచర్స్ 42 డిగ్రీల మేర నమోదవుతున్నటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ 4-5 రోజుల పాటు 2 నుంచి 4 డిగ్రీల మేర సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి. ప్రశాంత్, 4 స్టూడియో.